వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్డు వద్ద బస్సుల కొరతతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు కడప వైపు పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు ప్రయాణం చేస్తున్నారు. అయితే అవసరమైన సమయాల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిపిఐ నాయకులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేకపోతున్నారని, ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోతే ఇక ఆందోళన తప్పదని సిపిఐ నాయకులు నాగేశ్వరరావు, జాఫర్ సాదిక్ పేర్కొన్నారు. వెంటనే బస్సుల సంఖ్యను పెంచి విద్యార్థులు, ఉద్యోగులకు అనుకూలమైన సమయాల్లో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాగేశ్వరరావు, జాఫర్ సాదిక్ హెచ్చరించారు. కమలాపురం పట్టణం నుంచి కడపకు వెళ్లేందుకు విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థులు వెళ్లేందుకు సరైన సమయంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కళాశాలకు, పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళలేకపోవడము, దానివల్ల వాళ్ళ చదువుకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఆర్టీసీ ఉన్నత అధికారులు దీనిపైన దృష్టి సాధించి కమలాపురం పట్టణం నుంచి కడపకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఉదయం పూట ఏర్పాటు చేస్తే సరైన సమయంలో వాళ్ళు కళాశాలకు, పాఠశాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉదయం పూట వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా ఉదయం పూట వెళ్ళేదానికి కూడా వాళ్ళకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే కమలాపురం పట్టణం నుంచి ఉదయం పూట కడపకు వెళ్లేందుకు ఒక స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి ఈ సమస్య పైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు, అదేవిధంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరి సమస్యలు తీర్చాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో కోటం షేక్ సాదిక్ ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు కమలాపురంలో విద్యార్థులు, కొన్ని వందల మంది విద్యార్థులు కడపకు కళాశాలలకు అయితేనేమి, పాఠశాలలకు అయితేనేమి వెళ్ళేందుకు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా ఒకవేళ కమలాపురంలో బస్సులు అవి ఒకవేళ సమయానికి వచ్చినా కూడా 1-2 బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులలో కూడా రద్దీ ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులు తమ కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళినటువంటి పరిస్థితి. వృద్ధులైతేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి ఇలా రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఎంతో మంది ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరొక విషయం ఏమిట్రా అంటే, ఒకవేళ విద్యార్థులు తప్పనిసరిగా తమ సమయానికి కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళాలి కాబట్టి ఆ బస్సులో బయట నుంచే వేలాడుతూ వెళ్ళేటువంటి పరిస్థితి, చదువు కోసం చావుతో సవాసం చేస్తూ, స్నేహం చేస్తూ వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థులకు ఏర్పడింది. ఇప్పటికే ఆర్టీసీ ఉన్నత అధికారులు ఈ సమస్యను తమ పరిగణంలోకి తీసుకొని మా కమలాపురంలో విద్యార్థులకై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్టీసీ అధికారులను మేము విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో మేము కమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.